తాత ఆ, ఇది ఆకలి అవుతుంది. ఒకటే తిరిగి ఒక కడుపంతా ఆకలి అవుతుంది రేంజ్లో. ఇంకా పౌడి కంటిలో చూస్తున్నామేమరా ఊరికే తెచ్చిన సాధ్యనే తిందుపా ఏమనికిరా నీకేగా ఇదా ఇంకేమని ఇస్తాను కా ఇక తినడానికే తెచ్చింది ఇక పాసిపోతాయి. ఇక ఇక్కడ ఇల్లు ఏమో ఉన్నట్టు ఇక పోయి తిందాపా నాడు నీళ్ళు ఉండొచ్చు అట్లా బట్టి చూసుకొని తిందుపా పా బిడ్డ తిందుపా. అరే శ్యామ్లు ఇగో తిను బిడ్డ ఇప్పుకొని తిను కూర్చో తిను ఆకలి అవుతున్నాను తిను. తాత కమ్మ కమ్మ వాసన వస్తుంది. మరి ఏమేం కూరలు తెచ్చినవే? ఏదో కారమో గంజో ఉంది మామిడికాయ తొక్కో ఏదో తొక్కు తినరా. ఏంద్రా ఉల్లిగడ్డలు నిమ్మకాయలు టమాటా కూర పట్టుకొచ్చినావు కానీ శ్యాములు ఉల్లిగడ్డ నిమ్మకాయ ఈ టమాటా తొక్కు కాదురా. అప్పుడు మేము సదిబో తినేటోళ్ళం. ఇక సదిబో కాలం పోయింది. ఇప్పుడు ఏడ తింటారు సదిబువ్వ ఏ నాసచోడు ఓడోడు ఊరుకోడు మిగిలిన వాళ్ళు తింటారు బిడ్డ. అప్పుడు సద్దిబువ్వ మంచిగా రాత్రి సర్ది పెట్టుకొని పాలు ఇన్ని పెరుగు అది వేసుకొని సర్ది వేసుకొని ఊరేసుకొని ఉల్లిగడ్డలు కోసి మిరపకాయలు వేసుకొని సర్ది పొద్దుగాల తిందు మంచిగా ఉంటుండే. ఇక అప్పుడు లేదు ఇక అవ్వ గిదే వేసి పెట్టి పంపింది సర్ది. ఇక తిననైతే తిను ఇక ఎందుకు కానీ తిను కానీ తిను బిడ్డ. ఉల్లిగడ్డ ఎందుకే పట్టు ఏం కూర తెచ్చినావు ఏమప్ప ఇంత కమ్మగా లేదు ఏం లేవు. అరే శ్యాములు నువ్వు తినే తక్కువ ఉంది ఒలక పోసేది ఎక్కువ ఉంది. గింత గింత వాడేస్తున్నావు ఎట్లా అనుకుంటున్నావు బిడ్డ? కూర మంచిగా లేదు. కూర మంచిగా లేదు కాదురా. అప్పుడు మేము గంజో కట్టుకొని తిన్నాము ఆ సర్ది పువ్వు ఉండే అది తిన్నాము. ఇక మంచిగా లేదని చెప్పేసి నువ్వు తినే తక్కువ ఉంది ఒలక పోసేది ఎక్కువ ఉంది. ఎట్లా అనుకున్నావురా? ఎడికెళ్ళి వస్తున్నాయి అనుకుంటున్నావురా బియ్యము? ఇంట్లో లేవా సంచులు సంచులు ఉన్నాయి ఇంట్లో. ఇంట్లో సంచులు నాయి. అవి ఎడికెళ్ళి వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి తెలుసా నీకు? అవి ఎట్లు వస్తున్నాయి తెలియదు కానీ ఇంట్లోనే అవుతున్నాయి కదా తీసుకోవాలి ఉండాలి. అరే తెలియదా కూడా ఫస్ట్ దవదవ తిను ఇవాళ పోయే పని రేపు బోదాంగా ఊరికి తిన్నాక నేను పొలం కాడ తీసుకుపోతా చూపించుకోవచ్చు అన్నాడు. నువ్వు నీకు తెలియదు ఇట్లా రాదు నీకు బుద్ధి. నీకు అన్నం విలువ తెలియదు నీకు అన్నం గురించి తెలియదు. ఇంట్లోనే చూస్తున్నావు కానీ అవి ఎట్లా వస్తున్నాయో తెలియదు నీకు. నువ్వు తిను మొదలు తిన్నాక నేను ఆడ తీసుకుపోతా తిను. ఇక నువ్వు ఇట్లా చెప్తే తినవు ఇక నీకు చూపించుకొస్తానే ఇంట్లో నీకు బరువు లేదు బాధ్యత లేదు. ఇట్లా వాడేస్తున్నావు చిన్న పోరగానో వెనక చూస్తే మన 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు పెట్టుకొని ఏంద్రా ఇది మండుతున్నట్టుంది. అంటే అది బుడపోరని వాళ్ళు చేస్తున్నావు తమాం. నిన్ను ఏలు వాటి దింపుడు అవుతుంది ప్రతి కాడికి ఇదే. కూర మంచిదే ఇప్పుడే ఇక అవ్వ ఉండలేదురా ఏదో శాతగా కొండింది తింటావా తినవా తిను తిను పొలం కాడికి పోదాం నడు తిను. ఇక నీ ఇట్లా కాదు రేపు పోదాం ఊరికి కానీ ఇప్పుడైతే తిను మొదలు నీకు ఇట్లా తిక్క కుదిరేది చూపించుకోసప్ప అన్నాడు. అమ్మా ఇట్లా మోపోయినావు తిను. ఆరి శ్యాములు ఎంతసేపు ఊరిస్తావురా ఇంకా తిను దవదవ తిను. నువ్వు పొద్దుగు మొదలుగాయన కాడ నుంచి గూట్ల పడేదాకా ఇదే తిండి తింటాడుతున్నావు. తిను దవదవ తిను పోదాం పొద్దు పోతుంది తిను బిడ్డ. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మంచిగానే చెప్తున్నావు తొందర వాడకాని కానీ తిను. కానీ నువ్వు సుమ్తున్నావు. అయిపోయింది తాత అదే తొందర వరకు నడు లేవు నడు పోదాంపా. నీకు ఇట్లా కాదు కానీ ఆ పొలం కాడికి పోయి చూపిస్తాపా నడు. ఆరి శ్యాములు తాత అమ్మ నువ్వు ఉట్టి మీద కూడు ఊరి మీద నిద్ర అవుతుంది. ఇది ఎంతసేపు చూసినా బాలరు కాడిపోవుడు ఇట్లా ఊరి మీద తిరుగుడు పొరగాలంబడి తిరుగుడే ఉంది. రేపు పొద్దుగాల కర్మమ్మూడి నేను పుట్టుకోమంటే ఈ ఆస్తి అంతా ఎవరిని పాలు చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? దీని అందుకని మనకు ఒక 4 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం ఏడుందో జాడేడుందో పత్తేడుందో నీకు తెలియదా? చూపిద్దామని తోలుకొచ్చిన
నడువు నేను ఇగో నాట్లు వేపిస్తున్నా ఇలా నాట్లు పడుతున్నాయి నాట్లు వేపిస్తున్నా ఎట్లా చేస్తున్నావు చూపిస్తాపా నడు అప్పదంపా నడు అరే శ్యాములు ఇదంతా మా తాతల వారసత్వంగా వస్తుందిరా ఇదంతా మా తాతలు ఇచ్చింది మా తాతలది మా అయ్యకు వచ్చింది మా అయ్య కాడికి వెళ్ళి నాకు వచ్చింది ఇక నాకు నా నుంచి ఇక నీకే రాసిద్దాం అనుకుంటున్నా ఇదంతా ఇగో నిన్న తుకుం బీకిరు కూలోళ్ళు వచ్చిర్రు ఇలా నాట్లేస్తురు ఇక వాళ్ళు ఎట్లా చేస్తారు మొత్తం చూపిస్తా పారా తాత చెప్పరా పొలం కాడికి తీసుకొచ్చినావు కానీ ఇది ఏంది బిడ్డ ఇది నారు బిడ్డ మనం ఒడ్లు నానబోసుకుంటే ఇది నెల 2 నెలల నారు ఇది దీని నుంచే మనం నాటేసుకుంటాం రా ఇవి గుజుంలు అంటారు నారు తుకం పోసుకుంటే దాని నుంచి మనకు నారు అవుతుంది ఇవి నారు నిన్న వీక్పించిన ఇలా వంచేద్దాం పంచేపిస్తా నీతోని పంచేపించి ఆ నాట్లు వేస్తురు అలా చూపిస్తా అన్నాడు ఇవి తుకం అంటారు నారు అంటారు బిడ్డ ఇది నారు ఇది దీని నుంచే మనం మళ్ళీ నాటు పెట్టుకుంటాము నాటు పెట్టుకుంటా పెరిగి పైరాయి మనకు బియ్యం వస్తాయి రా ఒడ్లు వస్తాయి ఒడ్ల నుంచి బియ్యం వస్తాయి గట్లా అవు తాత చెప్పరా ఇగో ఇన్న నీళ్ళు మస్తు పెట్టినావు కానీ ఇప్పుడు ఆ కట్టలన్నీ తీసుకొచ్చి దాని ఇలానే కూర్చేస్తావా అరే గిన్నెట్లా కూర్చుతాం రా పిచ్చోడా ఆ ట్రాక్టర్తో దునిపిస్తున్నా కదా రాడా మొత్తం ఈ ట్రాక్టర్తో దునిపియాలి దునిపించి ఒరాలు తీసుకోవాలి ఆ ఒరాలు తీసుకొని తర్వాత మంచిగా ఒడ్లు అన్ని సాఫ్ చేసుకొని అప్పుడు ట్రాక్టర్తో మళ్ళీ ఒకసారి రొప్పిపించి అప్పుడు నాటేపియాలరా అమ్మ నాకు అర్థమైంది నువ్వు ఒరాలు ఎందుకు తీస్తావు ఎందుకు తీస్తారా ఎందుకు తీస్తావు ఆ ఒరం అంత ఎక్కువ కూడా పోతావు అని దాంట్లో కలుపుతావు 4 ఎకరాలు చేసినావు అంతేనా అట్లా కాదు అవతల మన నడుమిద్ద అంతాడు ఈ పాటి నేను గిట్లా అవుతూటి అట్లా కాదు బిడ్డ ఉరాలు తీసుడు అంటే రోడ్డు ఆ ఉరం పొడి నడుస్తేందుకు దాన్ని కొంచెం దోపుకొని మళ్ళీ ఆనే పెట్టాలి ఆ గడ్డి ఉండకుండా తెలంగాణ పురుగు పూసి పాము గిట్లా రాకుండా తిరుగుతానికి సాఫ్ చేసుకోవాలిరా చెక్కుకుంటా పోయి అవతల దోసుకున్నాడు కాదు అరే ఏమో నాకైతే 4 ఎకరాలు చేసినావు ఇంత మొత్తం జరిపినాడు నువ్వు తెలియకో దండం రా సాములు వేసేసాడు బాగా వేసేసాడు అట్లా చేసా వాడు మనం చంపుతాడు పుచ్చిక తీసుకుతాడు మనల్ని నాడు అట్లా కాదు ఏం సంచులే బియ్యం సంచులా ఇవి అరే బియ్యం సంచులు కాదురా అవి మందు బస్తాలు అప్పుడు వెనకట మా కాలంలో ఈ పశువుల పెండ గోదల పెండ బలర పెండ వేసి ఇట్లా దుక్కిలా అన్నీ వేసుకునేది ఇప్పుడు అవన్నీ పోయినా అవి వేసినా వండుతలేవు మందులు మాకులు అయినాయి ఇక మందులు చల్లుకుంటేనే పంట పండుతుంది బిడ్డ ఇవి మందులు చల్లి తర్వాత నాటేసుకుంటాం రా మందు బస్తాలు ఇవి బియ్యం బస్తాలు కావు 7 కిలో వచ్చినాయిరా బియ్యం ఇప్పుడే నడు షాపులలో దొరుకుతాయిగా అరే శ్యాములు దాదా మెల్లగా రారు కాలుదారు దొయ్యల పడవు బురదల పడతావు అబ్బో చూసుకుంటారా బిడ్డవు మెల్లగరా బురదల పడేవు అనుకో బురదల పోయి పంది లెక్కలు అవుతావు సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మెల్లగరా చూసుకుంటా పాములు బుట్ట పురుగు పూసి ఉంటాయి అదా ఇట్లా నడు మెల్లగా నడు తోట ఆమె కూలి ఆమె కట్టలు వంచేస్తుంది దిగి నువ్వు కూడా కట్టలు వంచైపో 4 కట్టలు వంచేస్తే నీకు జర వంగుతుంది నడుము వంగుతుంది పని గురించి తెలుస్తుంది పంచాయి పంచు కట్టలు పంచు ఇంకొకటి ఏంది ఇది పంచమానవుగా అరే తెలీదా కూడా పంచమంటే నువ్వొకటి నాకొకటి ఆయనకొకటి ఈయనొకటి కాదురా ఆ దొయ్యల వంచాలరా వాళ్ళు నాట్లేస్తురా వాళ్ళు వెనకేయాలి వాళ్ళు వెనకేస్తే ఒకటొకటి తీసుకొని నాటు పెట్టుకుంటూ వస్తారా పంచమంటే ఈ పంచుడు కాదురా చూస్తుంటే కూడా నీకు తెలివి వస్తలేదా రా నీకు నడు అక్కడ నాటేస్తారు వాళ్ళు వెనకేదుపా నడు ఇది పట్టుకో శాతగాను నేను పడి మూత మోసినట్టున్నది నువ్వు అటై ఆ దూరం ఆయన దగ్గరికి గుజుములు పని చెప్తాడు ఓ కూలళ్ళు వచ్చినారు అందరూ చేయరు మంచోళ్ళు బిడా మీరు చేయరు జరా జల్దీ నాకు కానీ జరా ఓ బిడ్డ సువర్ణ జర దగ్గరికి అయ్యి బిడ్డ దూరం వేయకు మంచిగా వేయరు జరా దగ్గర వేస్తే వేయరు దగ్గరికి వేయరు బిడ్డ జర మంచిగా మట్ట వేసుకుంటా మిర్రసారాలు చూసుకుంటే వేయరు జరా ఏం కాదంటవా సరే వెయ్యి నిన్న మొన్న తెంపు లేకుండా ఆనవాడే వీళ్ళు మస్తుగా అయినాయి ఓ సువర్ణ
ఉలుకులేదు పాలుకులేదు బిడ్డ ఇలా అందరికి ఇట్లా వేపిస్తున్నావు జర పాడినా వాడు జర పాట పాడుకుంటే పొద్దుపోతుంది పాట పాడుకుంటే అందరు ఇప్పుడు అందరు గుద్దుకోవాలి కదా. పాడు పాడు పాట పాడు. శివ శివ వియాలో నిందలతో వియాలో ముందుగా వియాలో నిందలతో వియాలో ముచ్చాల వియాలో పోచమ్మ వియాలో కొత్తాలో వియాలో నిందలతో వియాలో కొమ్రెల్లి వియాలో మల్లన్న వియాలో కీర్తిలో వియాలో నిందలతో వియాలో ఈసారి వియాలో రామన్న వియాలో మదిలోన వియాలో నిందలతో వియాలో మమరాల వియాలో ఎల్లమ్మ వియాలో కుర్తాలో వియాలో నిందలతో వియాలో కొమ్రెల్లి వియాలో మల్లన్న వియాలో యాదిలో వియాలో నిందలతో వియాలో యాదగిరి వియాలో నరసింహ వియాలో అన్నిని వియాలో తలసీతి వియాలో అన్నిని వియాలో తలసీతి వియాలో గంగాను వియాలో మరసీతి వియాలో గంగను లేని వియాలో గడియాగలేము వియాలో డోరంచే వియాలో వాకు డోరంచే వియాలో డోరంచే వియాలో వాకు డోరంచే వియాలో డోరంచ కిందికెళ్ళి వియాలో పోయేవారెవరమ్మ వియాలో డోరంచ కిందికెళ్ళి వియాలో పోయేవారెవరమ్మ వియాలో ఏ మమ్మ లచ్చుమమ్మ వియాలో వాకు దొరికిందా వియాలో వాకు దొరికేను గాని వియాలో వాదుకోనివ్వలేరు వియాలో ఆత్మగల్ల వత్తగారు వియాలో వాదుకోరైరి వియాలో హలో ఆత్మగల్ల వత్తగారు వియాలో వాదుకోరైరి వియాలో దయగల్ల తల్లిగారు వియాలో దగ్గరను లేకపోయి వియాలో దయగల్ల తల్లిగారు వియాలో దగ్గరను లేకపోయి వియాలో కాదా ఆ అంత వచ్చిరా మన దానికి. అరే ఉత్తగా ఎవరు వస్తారా వాళ్ళకి ఎకరం 5,000 నరలేకలు ఇచ్చిన ఏడ మంది దొరుకుతారు అంత కంపెనీ పడి పోతురు. ఏసులు కూడా తక్కువ అయ్యారు ఉత్తగా ఎట్లా వస్తారు బిడ్డ. ఇక ఎకరంకి 5,000 నరలేకలు ఇస్తున్నా. ఇక మళ్ళా అప్పటికి మాపటికి వాళ్ళకి మళ్ళీ ఏదో మర్యాద చేయాలి. ఒక కాలసీసను థమ్సాప్ పోయాలి వాళ్ళకు. పోస్తే మళ్ళీ నాడు వస్తారు అట్లా. వాళ్ళకి ఎట్లా పూట గడుస్తుందిరా సంసారం ఎట్లా వెళ్తుందిరా ఉత్తగా వస్తురా అని అడుగుతావు తెలియదా కూడా. తాత నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు నేను పొద్దున పుట్టుకున్నాం అనుకో వాళ్ళని మళ్ళీ నేను నాటేయాలంటే మళ్ళీ నాకు కూడా తెలియదు కదా. నా సావుకే అడుగుతున్నా. నా సావుకి ఎదురు చూడు కానీ సరే బిడ్డ మంచి ముచ్చట్నే కానీ ఉత్తగా ఎవరు వస్తారు బిడ్డ. ఉత్తగొచ్చే కాలం కాదు ఇది. రేపు పొద్దుగాల నేను లేకపోయినా ఉన్నా ఇగో వీళ్ళని యాదికి పెట్టుకో. వీళ్ళనే తోలుకొచ్చి ఏపీ పని మంచిగా చేస్తారు వాళ్ళు మనోళ్ళే. ఇక 5దో 10దో అటు ఇటు అవుతాయి కానీ వచ్చి చేస్తారు మంచిగా చేస్తారు బిడ్డ. ఇక ఏడాది కింద కూడా అలానే తోలుకొచ్చిన ఇక ఇప్పుడు కూడా అలానే తోలుకొచ్చిన మంచిగా చేస్తారు పనికి అయితే వంకలేదు. చూడు చూసి ఇక కానీ పా అట్లా వా పోదాంపా గిసంతా పోదాంపా. నాటేయంగా అయిపోతుందా ఇక ఏడైపోతుందిరా గిట్ల ఏంగానే అయిపోతుంది. అవ అట్లా అవుతుంది సిక్కగా అట్లా అవుతుంది పొలము. నాటు వేసినాక 15 రోజులకు 2 నెలలకు అటు ఇటు సిక్కగా అట్లా అవుతుంది. మంచిగా మొదలు పెరుగుతుంది పిల్లలు వేస్తుంది కర్ర.
అట్లా చిక్కగా అయినాక అలా మళ్ళా ముదురు తీస్తారు. అంతా షెడ్డ గడ్డి అది మొలుపు మొలుస్తుంది. అది ముదురు తీపియాలి మళ్ళీ నాడు ఇళ్ళనే పట్టుకొచ్చి ముదురు తీపిస్తే ఆ ముదురు అంతా పోయినాక అప్పుడు మంచిగా ఏపుగా పెరుగుతుంది చేను. ఏపుగా పెరిగి పైరు మంచిగా అవుతుంది. ఇక మంచిగా అయినాక ఆవిడకి మంచిగా దినదినం సంటి పిల్లకు పాలు పట్టినట్టు పొద్దుగాల మాపు నీళ్ళు పెడుతుండాలి, చూసుకుంటుండాలి. నీళ్ళు పెట్టినాక ఇక అది మంచిగా అవుతుంది. మళ్ళీ గొలుసేస్తుంది. ఇక పుట్టకొస్తుంది అంతా. పుట్టకొచ్చినాక గొలుసేస్తుంది. గొలుసు వేసినాక ఆ గొలుసు మక్కేదాకా ఉంచి పండు పారుతుంది. గోధుమ కలర్ అవుతుంది. అది పండు మక్కినాక అప్పుడు మనం చూసుకొని జర ఒక తడి ఏదో ఒక తడి పెట్టాలి. ఇక తడి పెట్టి ఇడిచిపెట్టాలి. ఇడిచిపెట్టినాక ఒక 10 రోజులకు 5 రోజులకు ఇక మళ్ళా గీలనే తోలుకొచ్చి కొడవలతో మంచి గోపించి అవన్నీ కట్టలు కట్టించి అన్నీ మనం కల్లం చేసుకొని కల్లం మంచిగా సాపు చల్లుకొని సాపు చేసుకొని కల్లంలో అంటే కట్టలని తీసుకొని ఆ కల్లంలో పెట్టుకొని అవి బంతి కొట్టిపోయాలి. అప్పుడు ఎడ్లుండే ఎడ్లతో బంతి కొడుదుము. ఇప్పుడు ఎడ్లు ఎక్కడ తిప్పితే మళ్ళీ గా ట్రాక్టర్ తోలుక రావాలి. ఇక బంతి చుట్టుముట్టు తిరిగితే ఏమవుతుంది అంటే ఒడ్లు రాలుతాయి. అవన్నీ మళ్ళీ ఈ కూలతో మళ్ళీ ఎదిరిపియాలి. గడ్డి ఎదిరిపించి మళ్ళీ గడ్డి అంతా దులిపించి ఒడ్లను ఒక దగ్గర నూపించి చాటలతో తూర్పాల పట్టాలి. ఇక తూర్పాల పట్టినాక గాలికి తూర్పాల పట్టి అవన్నీ మంచిగా 2 రోజులు అటు ఇటు ఎండబోసుకొని ఇక సంచులలో నింపుకొని కుట్టేసుకొని ఇక మెల్లగా ఎడ్ల బండ్లు ఉండే అప్పుడు ఎడ్ల బండ్లు అలా వేసుకొని మూటలు వేసుకొని మిల్లుకు పోయేది. ఇక మిల్లు పోయి పట్టించుకుని అప్పుడు మిల్లు కూడా లేదు బిడ్డ. ఇక దంచుకునేది పోటు పెట్టి రోకాల కూడా దంచుకునేది. ఇప్పుడు అట్లా ఇక ఇప్పుడు రోకాలు లేవు, రోలు లేవు. ఇక మిల్లుకు తీసుకుపోయి మిల్లులో పట్టించుకొని మనము ఇంటికి తెచ్చుకోవాలి. గట్ల వేస్తే బియ్యం మన కడుపులకు ముద్ద పోతుంది బిడ్డ. అరే నేను అనుకుంటున్నా ఈ షాపులలో బియ్యం దొరికితే బస్తాలు అవి తీసుకొస్తాం ఇంట్లో పడేస్తాం కదా, అట్నే వండుకుంటాము ఎట్లయినా అండనే ఉంటది కదా అని నేను అనుకుంటున్నా. ఇంత ప్రాసెస్ ఇంత ఉంటదని తెలియదు. తాత బియ్యం మిల్లుకేం తీసుకొని అర్థమైంది. ఎందుకురా మంచిగా తీస్తావు అన్ని అమ్ముతావు. ఇక ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. అరే ఎడ్డోడా అమ్మితే ఏడికెళ్ళి వెళ్తుందిరా ఇంట్లోకు. అమ్మే కాడికి అమ్ముకుంటా నూకలు అవుతాయి బిడ్డ. పట్టించిన కాడికి అన్ని బియ్యం కావు. జనత నూక పోతుంది, జనత బియ్యం వస్తుంది. ఆ నూకలు అమ్ముకొని అవి వచ్చిన పైసలతోని పూట గడుపుకోవాలి. కూరగాయలకు, ఉప్పు కారానికి, పప్పుకు, తొక్కుకు అవిటికి వీటికి అయితే బిడ్డ. ఇక బియ్యం అంటే ఇక నీకు తెలియదు ఏముందిరా, రోజు తినేది చూస్తూనే ఉన్నావు. ఇక గవే బియ్యం రాగివి. ఇక ఇదంతా గింత చేత వేస్తే రైతు గింత కష్టపడితే 6 కాలాలు కష్టపడి ఎంతో చెమటోరసాలరా. ఇంత పెట్టుబడి పెట్టినా కూడా ఇప్పటికి కూడా ఎకరం మీద ఒక 30-40 వేల పెట్టుబడి అవుతుంది ఎకరానికి. ఇంత పెట్టుబడి పెట్టినా కూడా పండదో కాలం అవుతుందో కాదో, బోర్లు పోయో అని కూడా నమ్మకం లేదు బిడ్డ. ఇక అది వేసినంతే ఇక వేసి దేవుని మీద భరోసా పెట్టాలి. అవి ఇంట్లోకి వచ్చేదాకా గ్యారెంటీ లేదు బిడ్డ. ఇక అది రాళ్ళవాన రావచ్చు, గాలులు పెట్టవచ్చు. ఈదరగాళ్ళకు రాళ్ళవాన ఇట్లా వచ్చిందా అంత నాశనం అయిపోయినట్టే. మళ్ళీ ఇక గట్ట ఉంటది బిడ్డ కష్టం, రైతు కష్టం. 6 నెలలు కష్టపడాలన్నట్టుగా మరి తప్పదు కాదురా. ఇక రోజు పొద్దుగాల రాత్రి ఏది లేకుండా రావాలి, వచ్చి చూసుకోవాలి, ఇవాళ మనం ఈడ కష్టపడిపిస్తున్నాం, వీళ్ళతో చేత చేపిస్తున్నాం అంటే ఉత్తగానే కాదు బిడ్డ. మన పూట గడవనికి వాళ్ళకో 4గురికో కూలి దొరుకుతుంది, వాళ్ళు బతుకుతారు. వాళ్ళు పని చేయించుకున్నానికి వాళ్ళతో మనం బతాం బిడ్డ. గట్లరా ఇంత పెద్దగా అదే కథ. నాడు గిట్లా వా, నీకు ఇంకోటి చెప్పాలి. ఇట్రా అట్లా వా, వరానికి అయితే పోదాంపా. అంత బురద మెల్లగెక్కరా. అనుకో కాలు ఇరింది అనుకో, 4000 పింఛన్ వస్తాయి. 2000 నీకు, 2000 నాకు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. నాకే సరి పెట్టరా నువ్వు. ఇక లొల్లి పోతుంది. ఎసరు పెట్టు, ఇదంతా ఏజీగా చేసే తెలుస్తుంది నీకు. దా ఎంతసేపు నా పింఛన్కే చూడు, నాకే ఎసరు పెట్టు. అరే దాదా శ్యామ్లు మొన్నగా రామచంద్ర బిడ్డ పెళ్ళినాడు, ఎట్లా చేసినావురా, ఎట్లా తిన్నావురా? ఇగో పెద్ద గిన్నె తీసుకున్నా, పెద్ద తపాలను తీసుకొని దాని నిండా పెట్టుకుని అన్నం. ఆడు ముక్కలు ఎక్కువ వేస్తాడని పోయినా, ఆడు ఏం లేదు ఒక గంట ముక్కడే వేసిండు. ఇక దాన్ని చూసిన వీడు ఎంత పెద్ద పీసోడు ఉన్నాడు రా నాయన అనుకున్నా. ముక్కల మందం అన్నం కలుపుకున్నా. ఇక బువ్వ ఇంత కలిపిన. ఇక మిగతా అంతా తీసుకున్నా డ్రమ్ లో డిమ్మ గుమ్మరిచ్చిన. మళ్ళీ పోయినా, మళ్ళా పట్టిన. మళ్ళా పట్టగానే గింత అయితేనే వేసిండు. మళ్ళా 2 ముక్కలు వేసిండు. ఎంత పీసోళ్ళు ఉన్నారు. మళ్ళా తీసిన, మళ్ళా ఇంత తిన్నా. దాని పెడపాలు చేసినావు. అరే ఇగో కడుపుకు తెలియదారా నీకు ఎంత ఆకలి అవుతుందో. ఆ భూతాలకి నీ కడుపుకే మొక్కాలరా. నీకు ఎంత ఆకలి అవుతుందో అనేది చూసుకొని మొదలు
గంతే పెట్టుకోవాలి బిడ్డ. ఇగో ఎంత కష్టం చేసి వస్తుందిరా అన్నము. రైతు అనేటోడు ఎంతో కష్టపడతాడు. కష్టపడి కూలోళ్ళు దొరికి మందులకు ట్రాక్టర్ ఖర్చులు దున్నిపించినందుకు బోరు పోయాక ట్రాన్స్ఫరం కాలిపోయి కరెంటు టైంకు రాక ఏదో కింద మీద వాడు కూడా పంట పండిస్తే ఇలా బువ్వ చేయితోనే నోట్లో పోతుంది. ఇంతింత కడుపు ఉందని కానీ ఇంతింత పెట్టుకొని కూర ఎక్కువ వేస్తారని ఆశతోని ఇంతింత పెట్టుకొని ఇంతింత ముక్కలు తిని అలా పెంటలు నూకితే ఎట్లా అనుకున్నావురా? ఎన్నుకోనికి ఏం కావాలనుకున్నావురా? పేదోడిని కూడా చూసుకోవాలి బిడ్డ. ఉన్నోని చూడాలి, లేనోని చూడాలి. ఎక్కడికైనా పోయిన కాడ కూడా ఆని పరిస్థితి ఎట్లుందో వాని ఇజ్జత్ పోకుండా మనకింత ఇక్కడ బువ్వ పెట్టినందుకు వాడిని కాపాడాలి బిడ్డ. నాశనం చేయొద్దురా చెప్తున్నా. ఏడికి పోయినా కడుపుకి ఎంత ఆకలి అయితే గంతే పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి ఏ దావత్ పోయినా మేము ఎంత తింటామో అంతే పెడతాం. ఇక అంతే పెట్టుకొని ఇక ఇంతనన్నా కూర ఏమైనా కానీ ఇక అంతమంది మీద తినాలి. తప్పుడేక మనిషి ఆడ పడేసి రావాలి. మంచి బిడ్డ. చూడు వ్యూసో ఇనురి రైతులు 6 కాలాలు కష్టపడతారు. వాళ్ళు పొద్దు మాపు రేయనక పగలనక పురుగు పూసి చూడకుండా పొలానికి ఎంతో సేవ చేసి కన్నతల్లి సేవ చేసినట్టు సేవ చేస్తే పశువులను చూసుకుంటేనే అది మనకు ఇవాళ మనం ఒక 5 ఏళ్ళు నోట్లో పోతాయి బిడ్డ. ఎవరు అన్నం ఖరాబ్ చేయకూరి. రైతు కష్టాన్ని అర్థం చేసుకోరి. ఇప్పుడు ఇవాళకి షాపులలో పోంటి దుకాణాల పోంటి డీమార్ట్లో బోమార్ట్లో అంటారు. అవిట్లలో బియ్యం ఏడికేలు వస్తున్నాయి. మా పొలాలకే పోతున్నాయి. ఆ పొలాలకే పోతున్నాయి. మళ్ళీ మీరు కొనుక్కొచ్చుకొని తింటురు. మేము పండించే పంట మేము పడే కష్టం చూడురి. చూసి అన్నం ఖరాబ్ చేయకూరి. ఒకవేళ అన్నం ఖరాబ్ చేసే పరిస్థితి ఉంటే మిగిలితే రోడ్డు పక్కకి ఎంతోమంది అనాథ పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళకి పెట్టుర్రి. సమాజ సేవ చెయ్యిరి. కానీ అన్నాన్ని ఖరాబ్ చేయకూరి బిడ్డ. దయచేసి మీ కాలు మొక్తా, మీకు దండం పెడతా. అన్నాన్ని ఖరాబ్ చేయకూరి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది ముచ్చటని యాద్ చేసుకోరి. అన్నం తింటేనే మనం బతుకుతాం. ఒక పూటకు దొరకక నీళ్ళు తాగి పండుకునే రోజులు బిడ్డ ఇవి. అయ్యా అని పొద్దున్నాక గుళ్ళ పొంటి ఆడ ఈడ రోడ్ల పొంటి నోరు తెరుచుకొని కప్పలలో నోరు తెరుచుకొని చూస్తురు. అటువంటి కాలాలు ఇవి. అన్నం ఖరాబ్ ఏకూరి. దానం చేయరి. దానం చేస్తే పుణ్యం పిల్లలకు గిల్లలకు అందరికి మోక్షం కలుగుతుంది. ఇన్నారో శ్యాములు? ఇన్న తాత ఇప్పటి నుంచి ఏడ పోయినా ఇక మా సోపతి గాళ్ళకు కూడా చెప్తా. ఏడ పోయినా ఏ దావతలకు పోయినా ఇంత పెట్టుకుంటాం అంతే పెట్టుకుందాం, అంతే తిందాం. ఇక మళ్ళీ మిగిలింది కూడా రోడ్ల పంట ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇంత పెడదామని చెప్పినావు తాత. జర ఇప్పటి నుంచి పొద్దుటి నుంచి చూస్తున్నా కదా వీళ్ళు ఇంత కష్టపడుతురు. 6 నెలలు కష్టపడాలి కదా. ఇంత పని చూసినాక రైతుల కాళ్ళు మొక్కిన తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు పొద్దుంతా కష్టం చేస్తారు, మనకు పెడుతురు. కానీ నోట్లోకి వస్తున్నాయి కాబట్టి ఇక నాకు కూడా బుద్ధి వచ్చింది. ఇప్పటి నుంచి మంచిగా చేసుకుంటా. సరే బిడ్డ, మంచి మాట చెప్పినావు. ఇక అర్థం చేసుకోరు మా బాధ కూడా. చాలా కష్టం అవుతుంది. ఇక నా శాత కాకుండా నా మన్మని పట్టుకొని చేపడుతున్నా. ముసలోళ్ళు గిసోళ్ళు చూడకుండా జర పువ్వుని ఖరాబ్ చేయకూరు బిడ్డ. పారా పోదాం పోతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.